హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మన వంశీడోన్ది బర్త్డే అనమాట. యాదగిరిగుట్ట పోదామంటే ఇంకొకడు ఉన్నాడు, దానివల్ల చాలా లేట్ అయిపోతాం. ఇప్పుడు వస్తాడు, ఎంట్రీ ఇస్తాడు చూడు. ఇప్పుడు ఎంట్రీ ఇచ్చినప్పుడు చూపిస్తాను. ఎప్పుడు లేట్ కమర్. 7 o'clockకి ఫోన్ చేసి చెప్పిన, అరే 8 o'clock వెళ్దామా అని. వినాలి కదా. సరే 8:30 పోయింది, 9 పోయింది. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 9:30. ఫోన్ చేస్తే వస్తున్నా అంటున్నాను, ఇంకా వస్తలేదు. ఇప్పుడు వస్తాడు కదా, వేసుకుందాం. ఈ మహానుభావుడు ఉన్నాడు. మనం అంత లేట్ కదా వచ్చేసిన. రారా అని అన్నా. 7 o'clock కలిసిండు, 8 o'clock తయారు కాలే, స్నానంలో ఉన్నాడు. ఆ మహానుభావుడు అంతే, ఈడు అంతే. చెప్పిన వింటలేరు. సరేలే అని చెప్పి కార్లో పోయి పికప్ చేసుకొని ఇంట్లో పనులని అయిపోగొట్టుకొని నీట్గా రిలీజ్ చేస్తే ఇప్పుడు ఆడు లేటు. ఇంకో చేస్తుంటే డెక్కు పెడుతుంటాడు. చూడు ఇట్టుంటుంది. ఆడు అంతే, ఈడు అంతే. ఎప్పుడు ఏదైనా పని చేద్దామంటే లేటు ఫస్ట్ ఉంటారు ఇద్దరు. మేము లేట్లా ఫస్ట్ ఉంటాం కదా, మరి నువ్వు కాక. అరే పొద్దున పోదామనంటే కైతలేదు నీకు. నేను ఎప్పుడో రెడీ అయ్యి వచ్చాను. ఇప్పుడు రెడీ అయినంట మహానుభావుడు ఒకడు. చెప్తే ఇంకా రాలే, నేను చేస్తాను. ఆర్డర్ రాకపోతే ఇంటికి ఏమైనా తయారు చేసుకురావాలా? నేను చిన్నపిల్లడా చూడు అట్లా అంటుండే. ఏం చెప్పాలి? తయారు చేసుకురావాలా? నేను చిన్నపిల్లడా చూడు అట్లా అంటుండే. ఏం చెప్పాలి? ఈడే అనమాట లేట్. పైకి అలాకి ఎక్కించి అక్కడికి ఎక్కించేసి ఆ పెద్ద దొర కోసం ఇంతసేపు మా నిరీక్షణ. కిటికీలో పెట్టాలి ఫస్ట్. కిటికీలో వీడి కోసం ఇంతసేపు వెయిట్ చేసింది, వీడి కోసం. మహానుభావుడు ఎంతసేపు తెలుసా? 7 o'clock చెప్తే 8 గంటలకి 7 o'clock పోదాం అంటాడు. రాత్రి నుంచి. అరే అసలు నీకు నా సిచ్యువేషన్ తెలియక మాట్లాడుతున్నావు. అసలు తెలుసా? అసలు అసలు కూడా ఈ రోజు లేవలేదు తెలుసా? ఎందుకు? ఏమైంది? ఫుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్, హెడేక్, అన్ని రోగాలు నీ పుట్టినరోజు నాడే వస్తాయి. అదే నా పుట్టినరోజు అనగానే ఊరికొస్తారా? ప్రతి పుట్టినరోజు అలాగే అవుతుంది కదా లాస్ట్ 3 years నుంచి. లాస్ట్ 3 years నుంచి పోదాము అంటే పోదాం అంటాడు. లేవరు. చూడు ఏదో ఒక పని. కుక్క పిల్లరా ఎక్కిస్తుందా మీకించి? లేకపోతున్నా. వెరీ గుడ్. ప్రాణాలు నీ చేతిలో పోయిందా చూడు? 3 ప్రాణాలు వెళ్తుంది అది. నీ చేతిలో పెట్టే 3 ప్రాణాలు గుర్తుపెట్టుకో. 3 కాదులే, ఇంకెక్కువనే. సీట్ బెల్ట్ కూడా పెట్టాడు. ఆడ పెట్టుకున్నాడు. మీరు పెట్టుకోండి రా. చెప్పండి. ఏ సీట్ వాళ్ళు కాదు పెట్టుకోండి. ఏం చెప్తలేరా? సో ఇది మొత్తం ఈ తర్వాత కలుద్దాం గైస్. పెట్టండి. సో ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేసాం అన్నమాట, రేణుకాయలమ్మ దగ్గరికి. సో ఇక్కడ చూస్తే ఫుల్ రష్ ఉంది. ఇక దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేది కదా. సో అట్లా చూసాం, ఫుల్ రష్ ఉంది కదా అని చెప్పేసి లోపల మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట. దాంట్లో కొంచెం కనబడ్డది. సో నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు కంపల్లా, నన్ను జోలా జోలంటి ఆరు కంపల్లా, నేను ఆడిన దాన్నమ్మ అందరి ముంగట. చూడు ఎంత ఖాళీ ఉందో అసలు. ఎంకలా నాని పిలికేసినావా? నానే వెయ్యిరా, బాగుంది. జుట్టు బాగుంటుంది. పిలికే. హాయ్ బ్రో. నిజంగా రా పిలికే. సరే నీకు పెట్టు. పిలికే మా బాగుంది, నిజంగా బాగుంటుంది. పిలికే. ఓకే
సో ఎల్లమ్మ గుడి దర్శనం అయిపోయింది అనమాట. స్పీడోడు వెళ్ళాడు. దర్శనం అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి యాదగిరిగుట్ట స్టాప్. ఇక ఏం మాట్లాడాలా అంటే మాట్లాడతారు, పాటలు ఎక్కించుకొని పాటలు ఎక్కించుకొని పోదు. ఎప్పటిలా నిద్ర పోయిండు. దాని తర్వాత డీప్ స్లీప్. పోరా కొడతారా. ఆడ వీడియో తీసుకున్నాం. టైంకి వచ్చిందా ఏం పాట ఇది? పాట బాగుంటుంది. సో ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. సో ఫాస్ట్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఎంట్రన్స్లో వచ్చేసామన్నమాట. సో త్వరగా వెళ్ళిపోదాం. రైట్. సో అక్కడ గుట్ట మాలందరూ నడుస్తారు. పెళ్ళి అవుతున్నట్టుంది. కళ్యాణం అయితే ఉంటుంది. 4 hours later. సో సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది. తదనం ఏం బర్త్డే ఏమో కానీ మాకైతే కాలు ఘోరంగా వస్తున్నాయి మళ్ళా. అంతేగా. శ్రీధరాన్ని కూడా వచ్చాడు. బ్రో ఇగో ఇమ్రాన్ ఏ వాడు ఫోన్ మహానుభావుడు, ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఫోన్ తెచ్చి ఆల్సం. ఎక్కడ ఎక్కడ to our girls. 5 million and 40 naughty shorty. Baby girl, all my girls, Thunder passing. Well, woman, the way the time cold, I wanna be keeping you warm. I got the right temperature, to shelter you from the storm. Hold on, girl, I got the right tactics to turn you on. And girl, I wanna be the papa, you can be the mom. 4 hours later. సో మొత్తానికి స్వర్ణగిరికి వచ్చేస్తాం అనమాట. స్వర్ణగిరి అయిపోయింది. తర్వాత ఇట్లా వీడియో షూట్ చేస్తాం కొంచెం. చాలా బాగా నచ్చింది అనమాట. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం, మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ. చెప్పు. How are you? సెల్ఫీ ఆన్ చేసుకోరా, నీ సైడ్ పెట్టుకో. సో
స్వర్ణగిరి దర్శనం అయితే అయిపోయినట్టు మాది. ఇక్కడ ఒక స్నాప్ పెట్టుకున్నాం. ఈడైతే ఎప్పుడు ఫోన్ మ్యానే, 24 గంటలు ఫోన్లోనే ఉంటాడు. స్నాప్ ఇందటి సినిమా పోయినామనుకో, ఇంకా సినిమా చూడడం అవసరం లేదు, మనం థియేటర్కి పోయి అంటే స్నాప్లో చూసేయచ్చు మొత్తం సినిమా. ఎన్ని పెట్టారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయవాలి. నాకు ఎప్పుడు ఫోటోలు పిచ్చి, ఫొటోస్. వ్యూ పాయింట్ మన కారు ఎక్కడ మనసిల సతు మమ నిత్యం మమతాపమపా గురుదేవా. సో ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ లైన్ ఉందన్నమాట. లైన్ ఎంత దారుణం ముందుకెళ్ళేసి వస్తుంది. దీంట్లోనే ఊరేగింపు వేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కింద వెంకటేశ్వర స్వామి ఉంటాడో చూపిస్తాను. ఇంకేంటైపు నా ఫోటోలు పిచ్చి అయితే గైస్. సో ఇక్కడికి వచ్చేసరికి వీడియో ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట, మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి. సో వీడియో దాన్ని పిలుస్తుంటే వస్తలేడు అనమాట. ఇక్కడ రిపబ్లిక్ ఉందని చెప్పేసి ఆగు అంటున్నాడు. సో ఇక్కడ యాక్టివ్ చేసి నేనే వీడియో తీసాను అనమాట. సో ఇంకేమంతా కవర్ చేస్తాను. చెప్పిన వీడు ఫోన్ మొత్తం, వీడు ఫోన్లో పిచ్చి ఏం చేస్తాడు అది రీల్స్. ఇప్పటికీ లేట్ అయిందిరా అని చెప్పిన. బాయ్ బాయ్ స్వర్ణగిరీస్. సో మొత్తానికి కెమెరా ఉల్టా చేస్తాం కానీ ఓకే. మొత్తానికి దర్శనం అనుకున్నట్టుగా పూర్తయింది. సో ఈ మహానుభావులు పొద్దున్న లేట్ చేయకపోయి ఉంటే ఈ పార్టీకి నీట్గా ఇంట్లో కూడా ఉండేటోళ్ళు. సో నెక్స్ట్ టైం జల్లు వస్తావా బాబు? బాబు చూడ ఆగిపోయాడు, ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. మళ్ళా ఫోన్ ఎక్కడ పోయినా ఒక స్నాప్ ఏదో కిస్సింగ్ ఏదో కిస్సింగ్ అంట. ఎక్కడుండి ఏం చెప్పాలి చూడండి. చూడు ఏదో సన్ కిస్సింగ్ అంట. నిజంగా బాగా వస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వంటది. నన్ను ఎందుకు తీస్తున్నాడు అది? చలో రైట్, కార్ దగ్గర కలుద్దాం. సో మొత్తానికి కంప్లీట్ చేసుకొని బయలుదేరుతున్నాం. చలో మళ్ళీ స్వర్ణగిరి. సో పూర్తిగా స్వర్ణగిరి కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ ఎప్పుడు చూద్దాం. సో ఇక్కడ కారు ఉందన్నమాట, పోదామని చెప్పేసి రెడీ అవుతున్నాం. చలో ఈ ఇద్దరు ముఖ చిత్రాలు చూపిస్తాయి ఇప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు. A few moments later. కొడుకు
సో ఇక్కడ ఒక సాంగ్ చూసినాం, సాంగ్ వచ్చింది. సో ఆ సాంగ్ వాడికి అని చెప్పి కెమెరా యాంగిల్ సెట్ చేస్తుంటాడు. యాంగిల్స్ పెట్టడానికి రాదు, ఇంకా లాస్ట్కి చెప్తే సెట్ చేసి పెట్టిండు. ఇంకా లాస్ట్కి స్టార్ట్ చేసినాం అనమాట సాంగ్. ఇట్లా నాన్న తిప్పలు పడతారు అనమాట ఒక సాంగ్ దిగడానికి మా వాళ్ళు. సోగానా ఉంది సోలో దిల్లు కిక్కైనా కావాలి ఫుల్ నేను జీరోని వాల్యూ లేనోని దెబ్బలతోనే మనసు స్ట్రాంగ్ అయిన మంచోని నేను ఎర్రోని అన్ని పోయినోని పడిపోతున్నాయి పైకి లేస్తున్నా మొనగానే నా బాధే నాకు పంగు నా జత గొప్ప కింగ్ నా ఫెండే నల్ల రంగు కొమ్మల్లో పతంగు నా బాధే నాకు పంగు నా జత గొప్ప కింగ్ నా ఫెండే నల్ల రంగు కొమ్మల్లో పతంగు పంగు పంగు కింగ్ కింగ్ నేను కొమ్మల్లో పతంగు సో ఫుల్ జోష్ మీద సాంగ్ పాడుకుంటూ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో నెక్స్ట్ వచ్చే సాంగ్ ఎట్లా వాళ్ళు ఎట్లా వాడతారు. చుట్టుపక్కల వాళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారు? సింగర్ అయినా వాడుతున్నారు. దిక్కుల్లో ప్రేమంటున్నా ఓ కొంచెం నా వైపే రానంటుంది వయసొచ్చినా మనసే ఉన్నా మనసిచ్చే తోడే జతకానంటుంది సిగ్గు శరమంతా గాల్లో గిరవాటేసా ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసా నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస బయట పడలేక గుండెల్లోనే తడిసా పతంగు పతంగు బంగు కింగు నేను కొమ్మల్లో పతంగు బంగు బానే బంగు కింగు కింగు నేను కొమ్మల్లో పతంగు. Give it up,